ఈ భూమి మీద ఉన్న ప్రతి ఆడబిడ్డకు చెప్పేది ఒకటే విషయం. నాలాంటి వాళ్ళు ప్రతి ఇంటిలో ఆడబిడ్డ ఖచ్చితంగా ఉంటుంది. సో ఇందులో ఈ ఆడబిడ్డలు నాలాంటి వాళ్ళకి ఒక ఆడబడుచులుగానే ఈ జాగ్రత్తలు చెప్తున్నాం. మీ అందరికీ చేతులెత్తి మొక్కుతున్నాం. నాలాంటి వాళ్ళందరూ కలిపి మిమ్మల్ని మీరు కాపాడుకునే జాగ్రత్తలు అనేది తీసుకోక తప్పదు. ఈ రోజుల్లో మగవాళ్ళలోని సైకోలు ఉన్నారు, ఆడవాళ్ళలోని సైకిల్లో ఉన్నారు. అంటే అందరినీ కాదు, కొంతమంది. ఈరోజు మంచి వాళ్ళు ఎవరో చెడ్డవాళ్ళు ఎవరో కనిపెట్టలేనటువంటి దుస్థితిలో ఉన్నాం మనం. అందుకే నేను ఒకటి చెప్తున్నాను, ఆడబిడ్డలు మీరు జాగ్రత్త. నరరూప రాక్షసులు లాంటి కొంతమంది మగవాళ్ళు ఉన్నారు, నరరూప రాక్షసులు లాంటి అమ్మాయిలు కొంతమంది ఉన్నారు. చూసారా? ఒకసారి ఈ క్లిప్పింగ్ విన్న తర్వాత ఆ న్యూస్లోకి వెళ్ళండి. ఒక ఒంటరి మహిళ తన పొలానికి వెళ్ళినప్పుడు ఆ జీడి మామిడి తోటలోకి కొంతమంది కసాయి కామపు కుక్కలు, అంటే మనుషులే, వీళ్ళు అమ్మ మీద అత్యాచారం చేసిన పరిస్థితి కనపడుతుంది. ఇంత దారుణం ఎలా జరుగుతుందో చూసారండి. ఒక ఆడబిడ్డకి, అమాయకమైన ఆడబిడ్డకి రక్షణ ఉండటం లేదు, అమాయకమైన అబ్బాయిలకు రక్షణ ఉండటం లేదు. ఇది రక్షణ అనేది ఎలా వస్తుంది? ఎవరో వస్తే ఎవరో చేస్తే రక్షణ కాదు, మనకు మనమే రక్షణ తీసుకోవాలి, మనకు మన జాగ్రత్త తీసుకోవాలి. అలా తీసుకోకపోతే చాలా ప్రమాదమైన పరిస్థితుల్లో పడాల్సి వస్తుంది. ఈరోజు ఎవరు చెప్తారండి? ఎవరు ఇంతలా చెప్తారు? అది అలాంటి వాళ్ళు ఎంతోమంది చెప్తున్నారు. అది ఆడవాళ్ళు కావచ్చు, మగవాళ్ళు కావచ్చు, ఎంతోమంది చెప్తున్నారు ఆడవాళ్ళకి మగవాళ్ళు జాగ్రత్తగా ఉండండి. కానీ ఎవరు వినడం లేదే. సో ఇదైతే ఒక అమ్మాయి జీడి మామిడి తోటలోకి వెళ్తే జరిగిన సందర్భం కాబట్టి ఈ విషయంలోనే కాదు, ఏ విషయంలోనూ కూడా మన జాగ్రత్తలో మనం ఉండాలని నేను చెప్తా ఉన్నాను. రేపు అనే రోజు జరగరాని పరిస్థితి జరిగితే, ఆల్రెడీ అమ్మాయికి జరిగిపోయింది, కానీ జరగరాని పరిస్థితి ఇంకా ఎంతోమంది ఉన్నారు కాబట్టి జరగకుండా చూసుకోవాలని మీ అన్నలా చెప్తా ఉన్నాం. అర్థం చేసుకోండి, జాగ్రత్త పాటించండి. కాకినాడలో గ్యాంగ్ రేప్ జరిగింది. కోటనందూరు మండలం సంగవాకలో మూగ యువతిపై నలుగురు అత్యాచారం చేశారు. జీడి తోటలకు వెళ్లిన దివ్యాంగురాలపై అఘాయిత్యానికి పాల్పడ్డారు. బాధితురాల్ని ఆసుపత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు. ఇక యువతిపై అత్యాచారం జరిగిందని డాక్టర్లు నిర్ధారించడంతో అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. నిందితుల్లో మైనర్లు కూడా ఉన్నట్టు తెలుస్తోంది. అత్యాచారం అనంతరం యువతిని హతమార్చేందుకు నిందితులు ప్రయత్నించినట్టు పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు.